బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరి పృథ్వీని కలిసావా అంటే ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది విష్ణుప్రియ. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీని కలవాలనిపించింది, కానీ కుదరలేదు. అతను బెంగళూరులో ఉంటున్నాడు, నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఫినాలే రోజు కలిసామంతే. పృథ్వీని కలవాలని, అతనితో కలిసి వర్క్ చేయాలని ఉంది, కానీ మా ఇద్దరికి కలవద్దు అని నాకు తెలుసు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బాగా దగ్గరయ్యాం. ఉదయాన్నే లేవడం, ఒకరిని ఒకరు చూసుకోవడం, ఇవన్నీ బాగుండేవి. నా బిగ్ బాస్ జర్నీ అంతా బ్యూటిఫుల్ గా వచ్చిందంటే పృథ్వీ వల్లే. బయటకు వచ్చిన తర్వాత మా గురించి వస్తున్న రీల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. నేను మంచి పని చేశానే అనిపిస్తుంది. అదో సినిమాలా కనిపించింది, చాలా బాగుంది. ఈ అమ్మాయి గేమ్ ఆడట్లేదు, కేవలం పృథ్వీ వెనకే పడుతుంది అని అనుకున్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత నా ఎపిసోడ్స్ అన్ని చూసుకున్నాను. నేను నిజాయితీగా, ఆనెస్ట్ గా ఉన్నాను. నిఖిల్ తో, నబిల్ తో కూడా మంచి బాండింగ్ ఉంది. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరితో నేను బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు నాకు హేట్ సింబల్స్ ఇచ్చేవారు కాదు. నేను నిజంగానే పృథ్వీతో అదొకటే చేసి ఉంటే బయట ఉన్న ఆడవాళ్ళు నన్ను ఇంత ఇష్టపడడం జరిగేది కాదు. నేను ఆనెస్ట్ గానే ఉన్నాను. నేను పృథ్వీ ఒకటే క్లాన్ కాబట్టి క్లోజ్ గా ఉన్నాం. కాలేజ్ లో కూడా మనకి ఇష్టమైన పర్సనల్ పక్కనే కూర్చుంటాం. నేను హౌస్ లో అలాగే ఉన్నాను. ఫ్లాట్ చేసుకున్నాం అంతే. నాకు విన్ అవ్వలేదనే బాధ ఏమీ లేదు. టైటిల్ ని మించి ప్రేమ పొందాను. నేను ఇప్పటి వరకు నిన్ను చేసిన అన్ని షోస్ కంటే కూడా ఎక్కువ ప్రేమ లభించింది. నా కష్టానికి ప్రతిఫలం దొరికింది. నా గురించి నేను పొగుడుకోవట్లేదు, కానీ నేను హౌస్ లో ఉన్నప్పుడు వచ్చిన గెస్ట్లు నా గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు బయటకు ఎలా వెళ్తుందో అని అనుకున్నా, కానీ బయటకు వచ్చిన ఎపిసోడ్ నేను చూసుకున్న తర్వాత జనం నన్ను పొగడంలో తప్పులేదనిపించింది. నేను మంచి పేరు సంపాదించుకున్నాను, బెటర్ పర్సన్ అయ్యాను అంటూ తనని తను తెగ పొగుడుకుంది విష్ణుప్రియ.